ఒకరోజు నాన్న తన కొడుకుని పిలిచి, "ఇది నా పాత వాచ్. ఇది మన కుటుంబంలో తరతరాలుగా వస్తుంది. దీన్ని షాప్‌కి తీసుకెళ్ళి ఎంత ధర ఇస్తారు అని అడుగు" అంటాడు. అప్పుడు ఆ కొడుకు షాప్‌కి వెళ్ళి ఈ వాచ్‌కి ఎంత కాస్ట్ అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ షాప్ వాళ్ళు, "ఇది చాలా పాతది. దీనికి విలువ లేదు. 500 రూపీస్ కంటే ఎక్కువ రాదు" అని అంటారు. అప్పుడు వాళ్ళ నాన్న, "దీన్ని మ్యూజియంకి తీసుకెళ్ళి అడుగు" అని అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి మ్యూజియంకి తీసుకెళ్ళి చూపిస్తాడు. మ్యూజియంలో వాళ్ళు దీన్ని చూసి, "ఇది చాలా రేర్ పీస్. దీని వాల్యూ లక్షల్లో ఉంటుంది" అని అంటారు. అప్పుడు ఆ అబ్బాయి షాక్ అయిపోయి వెళ్ళి నాన్నకు చెప్తారు. అప్పుడు నాన్న నవ్వుతూ, "నీ వాల్యూ ఎక్కడున్నావో దానిపై డిపెండ్ అయ్యుంటుంది. రాంగ్ ప్లేస్‌లో ఉంటే నీ వాల్యూ ఎవరూ గుర్తించరు. అదే సరైన చోటుంటే నీకు మంచి వాల్యూ ఉంటుంది" అని చెప్తారు. అలాగే మనకి తక్కువ వాల్యూ ఇచ్చే వారితో టైం వేస్ట్ చేయొద్దు. మనల్ని గుర్తించే చోట, మనల్ని గౌరవించే వాళ్ళతో ఉంటేనే మన వాల్యూ పెరుగుతుంది. Among those who don't understand, you'll always be undervalued. But in the right place, with the right people, you are priceless.